అందరికీ నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వర్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే, నిధుల సమీకరణలో నిర్లక్ష్యం వద్దు, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలి, ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేక చేంజింగ్ సెల్, ఏఐతో ట్రాఫిక్ నియంత్రణ, ఫిజికల్ ఇంటెలిజెన్స్తో సత్వర పరిష్కారాలు, ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ కీలక భేటీ, అనలాగ్ మెగా సంస్థలతో ఒప్పందం, చర్చకు రెడీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చిద్దాం, తేదీ సమయం చెబితే రావడానికి సిద్ధం అంటూ సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్ విసిరారు. దాని గురించి చూస్తున్నాం. మీ సేవలు అమోఘం, ప్రాణాలను కాపాడుతున్న ప్రభుత్వ వైద్యులు, రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు. నిన్న డాక్టర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ న్యూస్ అనేది చూస్తున్నాం. నేడు కేబినెట్ భేటీ, సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ, అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశాలు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై ప్రధాన చర్చ, మెట్రో విస్తరణపై కార్యాచరణ రూపకల్పన, నిధుల సమీకరణలో నిర్లక్ష్యం వద్దు, సామర్థ్యం మెరుగుపరుచుకోవాలి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్, ఏఐ టెక్నాలజీతో డీబీటీకి అనుసంధానం, ప్రత్యేక చేంజింగ్ సెల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐతో ట్రాఫిక్ నియంత్రణ, ఏఐ ఆధారంగా సిగ్నల్స్ పనిచేయాలి, ఫిజికల్ ఇంటెలిజెన్స్తో సత్వర పరిష్కారాలు, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు మరింత ఆలస్యం, పెద్దగా ప్రభావం ఉండేలా కనిపించని పరిస్థితి, వరి బదులు ఆరుతడి పంటలపై సీఎం సూచనలు, ఓఆర్ఆర్పై కాల్పులు, పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి, ఆత్మరక్షణ కోసం పోలీసుల ఎదురుకాల్పులు, భూషి శ్రీకాంత్ కాలికి తగిలిన బుల్లెట్లు, దాడిలో హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు, వనస్థలిపురం ఆసుపత్రికి నిందితుడిని తరలింపు, విబిజీ రామ్జీని రద్దు చేయాలి, సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆందోళన, ప్రజాస్వామ్యమా నిరంకుశత్వమా, దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అయోధ్య రామాలయ విరాళాల స్కామ్, మాజీ ట్రస్ట్కి బిగుస్తున్న ఉచ్చు, వాష్రూముల్లో నగదు దాచి బయటకు తరలింపు, సిట్ విచారణలో సంచలన విషయాలు, బాలికపై 30 మంది అఘాయిత్యం, బలవంతంగా మద్యం తాగించి దారుణం, రాజస్థాన్లో నిందితుల 4 హోటళ్లపై బుల్డోజర్ యాక్షన్, ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్, బలవంతంగా మద్యం తాగించి దారుణం, పసిడి ధరలు తగ్గుముఖం, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్, లే ఆఫ్ భయం కంటే అనిశ్చితే పెద్ద ఒత్తిడి, వైరల్గా మారిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి పోస్ట్, తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర, 40 ఏళ్ల తర్వాత మెక్సికో చరిత్ర, రౌండ్ ఆఫ్ 16లోకి ఘనంగా అడుగు, ఒక్కో పరుగుకు 14,000, వైభవ్ బ్రాండ్ విలువకు రెక్కలు, 16 మ్యాచ్ల్లో 776 పరుగులు, ఆరెంజ్ క్యాప్తో సంచలనం, ఎండార్స్మెంట్ ఫీజ్ 2 కోట్ల వరకు పెరుగుదల, మైనర్ కావడంతో భారీ బ్రాండ్లకు చట్టపరమైన అడ్డంకులు, వింబుల్డన్ సిరీస్లో ఓడిన సెరీనా విలియమ్స్, కాగితం పడవలు బృందానికి చిరు అభినందనలు. ఫిల్మీ న్యూస్ చూస్తున్నాం. కత్రినా కైఫ్ ప్రస్థానం, కత్రినా కైఫ్ గురించి స్పెషల్ ఆర్టికల్. ఆల్ఫా సెన్సార్ పూర్తి, జూలై 3న విడుదల. ఆలియా భట్ నటించిన ఆల్ఫా సెన్సార్ పూర్తి చేసుకుంది, 3వ తేదీన విడుదల కాబోతుంది. యాషికా ఆనంద్ సినీ ప్రయాణం, టాక్సిక్ నుంచి లేడీస్ యాండిస్ గ్లిమ్స్ విడుదల. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.